టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై అతని ప్రేయసి లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ తర్వాత వదిలేసి వెళ్లిపోయాడని ఆరోపించింది. రాజ్ తరుణ్ తనకు దూరం అవ్వడానికి కారణం సినీ నటి మాన్వి మల్హోత్రా కారణమని ఆరోపించింది. మాన్వి మల్హోత్రాతో పాటు ఆమె సోదరుడిపైన నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ ను వదిలేయకపోతే చంపేసి డెడ్ బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని కంప్లైంట్ లెటర్లో ప్రస్తావించింది లావణ్య. మాట్లాడాల్సి వచ్చింది. ఆ ఆడియోలో కూడా ఉంది. తను చెప్తోంది నన్ను చంపేస్తాం, కనీసం బాడీ కూడా దొరకకుండా చేస్తాం అని చెప్పి తను కంప్లైంట్ లో పేర్కొంది లావణ్య. ఇదే మల్హోత్రా ఏదైనా ప్రూఫ్ ఉందా? ఈవిడ నేను మళ్ళీ చెప్తున్నానండి. సో ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విచ్ ఇస్ నాట్ రైట్. సో ఈవిడ ఆవిడని బెదిరించిందండి. వాళ్ళ అన్నయ్యతోని చాలా ఫిల్తీ లాంగ్వేజ్ లో మాట్లాడింది. ఇదంతా జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి. ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విచ్ ఇట్స్ బికాజ్ ఇట్స్ నాట్ రైట్. ఇంకోటి క్లారిటీ ఇవ్వండి. అంటే మీరు ప్రతి ఇంటర్వ్యూలో కూడా నేను పెళ్లి చేసుకోవాలని చెప్తున్నారు, కానీ ఆమె చెప్తున్నటువంటి వాటిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారు. ఏమంటే పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేశానని ఒక దగ్గర చెప్తుంది, మాకు ఆల్రెడీ పెళ్లి అయిందని ఇంకో దగ్గర చెప్తుంది, గుడిలో పెళ్లి చేసుకున్నా అది చెప్తే అబద్ధం చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధమైనా చెప్తారండి. నేను నించోని నిజం చెప్తున్నా. నేను ఇందాక కూడా నేను మీ భయపడి మిమ్మల్ని ఎవరి వెళ్ళిపోతాను కదా, నిజంగా ఎంతో ఒక నిమిషం మాట్లాడాలి కాబట్టి కారు ఎక్కానంటే మా డ్రైవర్ తెలియక తీసాడు. అందుకే డ్రైవర్ కూడా దిగమన్నా అప్పుడైనా సరే 1 మినిట్ ఆగుతారు మాట్లాడి వచ్చేద్దాం అని చెప్పి నాకు అసలు సార్ అయితే మీరు లావణ్యతో రిలేషన్షిప్ వదులుకోవడానికి కారణం ఏంటి? తను డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసిన తర్వాత వదులుకున్నారా, లేకపోతే ముందు నుంచే వదులుకున్నారా? ఏమండి 2-3 ఏళ్ళు అంత బాగానే ఉంది. ఆ తర్వాత మా అందరికి ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి. అండ్ ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్ లో ఉండి నేను ఆవిడ దగ్గర ఉండాలి. ఏంటండి నాకు అర్థం లేదు. మీకు మీ పేరెంట్స్ కి చాలా చాకరీ చేశాను నేను, నన్ను పట్టించుకోలేదు వాళ్ళు అంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను అబద్ధం. ఆ ఇంట్లో వచ్చిన తర్వాత మాకు సినిమా మొదలైంది ఎప్పుడండి? సంవత్సరం క్రితం. సంవత్సరం కూడా ఓకే. రాజ్ తరుణ్ మీ పైన వచ్చిన ఆరోపణలు మొత్తం ఏం చెప్తారు? అదే చెప్తున్నానండి. మీరు అంత గట్టిగా అడిగితే భయం వేసిందండి. సార్ లావణ్య ఎలా పరిచయం సార్ మీకు? ఎక్కడ పరిచయం? నాకు హైదరాబాద్ కాదండి, నాకు బేసిక్గా వైజాగ్ లో ఉన్నప్పుడు నాకు ఫేస్బుక్ లో పరిచయం అండి. హైదరాబాద్ వచ్చింది. సరే వెళ్ళిపోతాం. సో నాకు వైజాగ్ లో పరిచయం అండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇనీషియల్ గా నేను ఒక దీనికోసం వచ్చినప్పుడు, సినిమా గురించి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇనీషియల్ గా అప్పటి నుంచి పరిచయం అండి నాకు. అంటే ముందు నుంచి మీరు పెళ్లి చేసుకుందామనే రిలేషన్ స్టార్ట్ చేశారా, లేకపోతే ఫ్రెండ్షిప్ గా ఉండి అలా ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుందామని అనుకున్నారా? లేదండి, రిలేషన్షిప్ అనేది ఉండేదండి. అప్పట్లో ఉండేదండి, 2-3 ఇయర్స్ అండి. ఆ తర్వాత లేదండి. బట్ నాకు పెళ్లి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదండి. మీరు అడిగే విధానం బట్టి ఎక్కడికి సార్, ఎందుకంటే మీరు అన్నట్టుగా తనను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి తనతో రిలేషన్, లేకపోతే తనతో రిలేషన్ లో ఉన్న తర్వాత నుంచి ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నా? కాదండి, అంటే మనసులో ఎక్కడో ఉండేదండి, ఖచ్చితంగా ఉండేదండి. అంటే ఇఫ్ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్ వెల్ మేబీ అయితే బాగుంటుంది, మంచిది, డెఫినెట్లీ బాగుంటుంది, అయితే బాగుంటుంది అని ఖచ్చితంగా ఉండేదండి. అందులో డౌట్ లేదండి, అది ఖచ్చితంగా ఉండేది. బట్ నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ పెళ్లి చేసుకుని ఎప్పుడు జరగలేదండి. అసలు నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ ఎప్పుడు జరగలేదండి. మీతో రిలేషన్ లో ఉన్నప్పుడు మీతో రిలేషన్ లో ఉన్నప్పటి నుంచే డ్రగ్స్ అలవాటా సార్ ఆమెకు? మీతో రిలేషన్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు అనుమానం వచ్చింది? 2-3 ఏళ్ళ తర్వాత స్టార్ట్ అయింది. అంటే మీకు కూడా తీసుకొని వచ్చానని చెప్పింది ఒకసారి చెప్పింది. నా జీవితంలోని నేను ఈ రోజు దాకా ఎప్పుడు డ్రగ్స్ ముట్టుకోను. ఇది పచ్చి నిజం. కావాలంటే నా హెయిర్ ఇస్తా, నా బ్లడ్ ఇస్తా, అన్ని ఇస్తా. ఇది కూడా మీరు అనుకోవచ్చు మేబీ 4 రోజుల తర్వాత ఇది అదే. నేను జీవితంలో ఎప్పుడు ముట్టుకోలేదు, ముట్టుకొని కూడా. ఇప్పుడు లావణ్యను బలవంతంగా డ్రగ్స్ కేసులో ఇరికించారు తప్ప నాకు డ్రగ్స్ జైల్లో ఒకటి చెప్తాను. ఇప్పుడు నేను ఆవిడ డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకుంటే, నాకు ఈ పరిస్థితి రాదు కదా. ఈరోజు ఈ పరిస్థితి రాదు కదా. దీని నుంచి కూడా ఎవడో అవాయిడెడ్ ఎట్లా ఏమండి? మేము కలిసి సినిమా చేసాం, అతి త్వరలో సినిమా రిలీజ్.
అతి త్వరలో సినిమా రిలీజ్. మరి ఆమె ఎందుకు లావణ్యతో ఫోన్ లో మాట్లాడేది? ఈవిడ ఆమెతోనే కాదండి, నాతో పనిచేసిన డైరెక్టర్స్, నా ఫ్రెండ్స్ అందరికీ ఆమె ఫోన్లు చేసిందంటే, అందరికీ ఫోన్లు చేసి బెదిరించింది. అండ్ మళ్ళీ ఇందాక చెప్పినట్టే ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్. వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారంటే నా సైడ్ నుంచి నేను ఫైల్ చేస్తాను. కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత డీటెయిల్డ్ గా మళ్ళీ నేనే ప్రెస్ మీట్ పెట్టి ఏం కంప్లైంట్ ఫైల్ చేశానని చెప్తాను. నేను ఇప్పుడు ఏం చెప్పనండి, కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత మాట్లాడతాను. సార్, ఇప్పుడు లావణ్య ఎన్నో ఫోటోలు మీడియాకు రిలీజ్ చేసింది, దానిపైన మీరు ఏం చెప్తారా? అంటే అందులో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అదే అండి, మీరు పెళ్లి చేసుకున్నాం అని చెప్పింది అంటున్నారు. ఇందాక మీరేం అడిగారు, పెళ్లి చేసుకుంటామని మాట ఇచ్చాడు అని చెప్తున్నారు. ఓకే అని చెప్తున్నారు. సో తను రకరకాలు చెప్తున్నప్పుడు నేనేం చేయగలను? అంటే ఇప్పుడు నేను నిజం చెప్తాను. లేనప్పుడు మీ ఫ్లాట్ లో తనని ఇన్ని సంవత్సరాల పాటు ఏమండి రెప్యుటేషన్ ఎక్కడ పాడవుతుంది, ఎందుకు రచ్చలు, ఎందుకు మనకి ప్రశాంతంగా ఉందాం అని మాత్రం భయపడి చేసుకున్నారా లేదా? లేదండి. మీరు గుళ్ళో పెళ్లి చేసుకున్నారని చెప్తుంది. ఏమండి అదే అంటున్నా, మీతోని మేము పెళ్లి చేసుకుందాం అని చెప్పింది, ఈయనతోని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాను అని చెప్తుంది. ఏది నిజం అండి? అంటే మీరు కలిసి గణపతి పూజ కూడా చేసేవాళ్ళు. ఏమండి కలిసి ఒక ఇంట్లో ఉన్నప్పుడు నేను ప్రతి సంవత్సరం కూడా నాకు అంటే గుళ్ళకి వెళ్లి పూజలు చేసి అన్ని అలవాటు. ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి రోజు ఖచ్చితంగా పూజ చేయడం అనేది నాకు అలవాటు. అంటే ఆ ఒక్క రోజు మాత్రం ఖచ్చితంగా చేస్తాను. గణపతి పూజ చేస్తారంటే పెళ్లి మేము చేస్తారు కదా? కాదండి, మీకు గణపతి పూజ పెళ్లి చేసి చేస్తారా? గణపతి పూజ చేయడానికి పెళ్లికి సంబంధం ఏంటంటే, ఏమంటే ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం అండి. ఒకే ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు బయటకు వెళ్ళి కూర్చొని ఒకరిని పూజ చేస్తాను అనలేం కదా. ఎందుకు సార్, ఎందుకు ఇద్దరు ఒకే ఇంట్లో ఉండాల్సి వచ్చింది? ఇద్దరు రిలేషన్ లో చెప్పా కదా అప్పట్లోని 2000 తెలుసు, మా పేరెంట్స్ కూడా పరిచయం. ఓకే, మా పేరెంట్స్ కూడా పరిచయం. ఈ లావణ్య తమ్ముడు మీతో డబ్బులు తీసుకోవడము, డబ్బులు అడగడం మీద మీకు నేను కంప్లైంట్ ఇస్తానండి, మొత్తం స్టేట్మెంట్ అనేది కంప్లైంట్ అన్ని ఇస్తాను. ఇచ్చిన తర్వాత మొత్తం రేజ్ చేసినప్పుడు ఏమైనా సెటిల్మెంట్ కి ఏమైనా పిలిచారా మీరు? లావణ్యకి సెటిల్మెంట్ చేస్తామని చెప్పారు. ఏం సెటిల్మెంట్ అండి? ఈ విషయం ఒకసారి పోలీస్ స్టేషన్ కి వెళ్తా అన్నప్పుడు ఆమె చెప్పినప్పుడు ఆమె నాతో చెప్పలేదండి. నేను సెటిల్మెంట్ కి నేను ఎప్పుడు మాట్లాడలేదండి. ఈమె ఆవిడికి ఫోన్ చేసిందండి. అది మళ్ళీ సారీ అది కూడా మళ్ళీ చెప్తున్నా, అది ఆమె కంప్లైంట్ ఫైల్ చేస్తుంది. ఇట్స్ నాట్ రైట్ ఫర్ మీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్. 11 ఏళ్ల రిలేషన్ లో ఏనాడు రాస్తారుని ఇబ్బంది పెట్టని లావణ్య ఈ రోజే ఎందుకు కంప్లైంట్ చేయడానికి వచ్చింది? ఈ రోజే ఇవన్నీ వాస్తవాలు ఎందుకు బయట పెట్టింది? ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. ఏనాడు ఫిర్యాదు చేయని లావణ్య 11 ఏళ్ల తర్వాత ఈ రోజే ఎందుకు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది? రాజ్ తరుణ్ గురించి ఎన్నో విషయాలు ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది? ఎందుకంటే అండి నాకు తెలిసే అండి, నేను వీన్ కన్సల్టింగ్ లీగలీ బికాజ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆమె ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుందని చెప్పి నేను లీగల్ గా కన్సల్ట్ చేస్తున్నానండి. కన్సల్ట్ చేస్తున్న విషయం తనకు తెలిసి ఉంటది, నాకంటే ముందే తను స్టెప్ తీసుకుందామని చెప్పి తనకు ఫైల్ చేసి ఉంటుందండి. ఏవండి ఎప్పుడు స్టార్ట్ అయితేనే ఇవన్నీ జరిగాయని తన వర్షం. ఆమె ఏమన్నా చెప్పారు. సార్, చివరగా మీరు ఎప్పుడు కలిసారు సార్ లావణ్య? ఏళ్ళు కాదండి, మంత్స్ అయిందండి. అప్పటి వరకు మీ రిలేషన్ కంటిన్యూ అవ్వలేదండి. ఆమె మస్తాన్ సాయి అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉందండి ఇప్పటికీ. నాకు హానెస్ట్ గా చెప్తున్నాను, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. సంవత్సరంన్నర మీకు చూపించాక సినిమా హీరో కాకముందు ఆమె మీకు హెల్ప్ చేశారు ఫైనాన్షియల్ గా కాదండి, వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉండనిచ్చింది. మీరు ఇప్పుడు ఫేమస్ అయిపోగానే ఆమె లేదండి, అది దానికి మధ్యలోని 14 ఏళ్ళు అయింది. నేను చెప్తున్నా కదా, నేను కంప్లైంట్ ఫైల్ చేసి మొత్తం నా స్టేట్మెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తా, ప్రాపర్ గా కంప్లైంట్ ఫైల్ చేసి నేను కంప్లైంట్ ఏం ఫైల్ చేశాను అది కూడా మీడియా దగ్గరికి వచ్చి అందరికీ చెప్తాను. మీరు ఇప్పుడు ఒక సినిమా కోట్ల పైగా తీసుకునే రెమ్యునరేషన్ వరకు నేను సినిమాకి 2 కోట్లు తీసుకుంటే చాలా బాగుంటుంది. కాదు సినిమాకి 2 కోట్లు తీసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు వదిలేదండి, ఆవిడ డ్రగ్స్ ఇవన్నీ అలవాటు పడినప్పుడు నేను అప్పుడే మాకు అసలు ఏమీ లేదండి. గత 7 ఏళ్ల నుంచి కూడా ఆ తర్వాత ఆవిడ మస్తాన్ అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉందండి. నేను అప్పుడు ఏంటంటే ఆవిడ సంగతి నాకు తెలుసు. ఆవిడ మీద బ్లాక్మెయిల్ కేసు ఉందండి, ఆవిడ బ్లాక్మెయిల్ కేసు ఉంది. ఈవిడ మస్తాన్ అబ్బాయి పెళ్లి చేసుకోవాలని గుంటూరులో పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది, అన్ని ఉన్నాయి. నేను చూసానండి, నేను చాలాసార్లు చెప్పానండి. నేను అన్నిటికంటే ఎక్కువ నాకు అలవాట్లేదు. నేను మామూలుగా ఏంటంటే ఎక్కడైనా చూస్తే ఫస్ట్ ఏంటంటే భయపడి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఇంట్లో లేకపోతే ఎక్కడైనా ఉన్న దగ్గర చుట్టూ చేస్తున్నప్పుడు వాళ్ళని నేను ఆపలేను కూడా. నేను చాలా సార్లు చెప్పాలి ఏమండి, బాధ్యత గల హీరోగా పోలీసులకి చెప్పాలండి, ఖచ్చితంగా చెప్పాలి. కానీ పోలీసులకి చెప్తే
మళ్ళీ నా రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటది వీళ్ళు ఏం రచ్చ చేస్తారు నేను అది ఒక్కటే భయపడ్డాను. సార్ ఇన్ని రోజుల్లో లావణ్య ఎప్పుడైనా అంటే మీడియాకి వెళ్తానని లేకుంటే ఇట్లా ఇబ్బంది చాలా సార్లు అండి, చాలా సార్లు అండి, ఆల్మోస్ట్ ప్రతి రోజు ఇదే టార్చర్ ఉండేది నాకు. లేకపోతే నేను ఎప్పుడో వచ్చేవాడిని ముందుకి, ఇప్పటిదాకా ఎందుకు ఆగుతాను? చాలా సార్లు. ఇప్పుడు లావణ్య తల్లిదండ్రుల నుంచి మీకు ఏమైనా బెదిరింపులు వస్తున్నాయి? అస్సలు లేదండి, ఓన్లీ లావణ్య మాత్రమే. ఆమెతో కూడా ఆమె నేను ప్రతి దగ్గర బ్లాక్ చేసిండే, ఆమె నాకు ఫోన్ రావట్లేదండి, నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కి వీళ్ళందరికీ ఫోన్లు చేస్తాను. సార్ ఈ 11 ఏళ్ళ సార్ ఈ రిలేషన్షిప్ లో మీరు అంటే ఈ క్యాప్ లో ఎన్నో సినిమాలు చేసి ఉంటారు. ఏ హీరోయిన్ తో మీకు సంబంధం అంటగట్టని లావణ్య ఈ రోజు పర్టికులర్ గా ఇప్పుడు వచ్చే సినిమా హీరోయిన్ కదండి, ఐ గెట్ ఎఫెక్టెడ్ మోర్ బికాస్ ఆఫ్ దిస్. చాలా దగ్గర కొద్ది రోజుల్లో రిలీజ్ ఉందండి, అందుకని చెప్పి. మరి ఎంతో మంది డైరెక్టర్లకు కాల్ చేసిన లావణ్య మరి సార్ మీ సినిమా డైరెక్టర్ కాల్ చేసింది, మీ ఫ్రెండ్స్ కాల్ చేసింది, ఎవరు కూడా లావణ్యతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కానీ మీ సినిమా హీరోయిన్ మాత్రమే ఆమెతో ఎందుకు మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం కాదండి, అందరూ మాట్లాడారండి. అందరూ మాట్లాడి నాకు ఫోన్ చేసి ఇలా ఇబ్బంది పెడుతుందని చెప్పిన తర్వాత నేను లీగల్ గా కన్సల్ట్ అవ్వడం స్టార్ట్ చేశానండి. నేను లీగల్ గా కన్సల్ట్ అవుతున్నానని తెలిసి నాకంటే ముందు స్టాప్ తీసుకుందామని అడిగి కంప్లైంట్ ఇచ్చిందండి. చాలా సార్లు అండి, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదండి, చాలా సార్లు, చాలా సార్లు, ప్రతిసారి కూడా. ఓకే, ఇప్పుడు మీరు ఫైనల్ గా ఇప్పుడు మీ మొత్తం కూడా లావణ్య మీది, మీ తర్వాత మాల్హోత్రా, మీ ముగ్గురు మధ్య చుట్టూ తిరుగుతుంది ఇది. దీనికి మీరు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఏమీ చెప్దాం అనుకోవట్లేదండి, దయచేసి కొంచెం నాకు సపోర్ట్ చేయండి. నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతా, లీగల్ గా వెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తా, నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతా. దయచేసి మీ సపోర్ట్ కూడా నాకు అవసరం. సార్ అరెస్ట్ ముందు వరకు టచ్ లో ఉన్నారా, లేకపోతే అరెస్ట్ తర్వాత నుంచి దూరంగా ఉంటూ వచ్చారా? లేదండి, అంటే టచ్ లో ఉంటే కాదండి, అక్కడే నేను అప్పుడు బయటకు వస్తానండి. అప్పుడు తను అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగడానికి రీజన్, తను ఫిర్యాదులో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఎప్పుడైతే నేను డ్రగ్స్ తీసుకుని అరెస్ట్ అయ్యానో అప్పటి నుంచి నన్ను దూరం పెడుతూ వచ్చాడు అనేది తను చెప్తుంది. అంటే మీరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాకన్నా ముందు వరకు కూడా ఆమెతో టచ్ లో ఉన్నారా, పరిచయంలో ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నానండి. అది మీకు అంటారు కదా టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, ఇంకా దీని అమ్మ ఇంకా భరించలేము అన్న సిచ్యువేషన్ వచ్చేస్తుంది. అప్పటికి నేను ప్రతిసారి చెప్తూనే ఉంటా వద్దు 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 అని చెప్పి ఇంక అప్పటికి నాకు ఇంకా విరక్తి వచ్చిందండి. ఆ మస్తాన్ సాన్ అబ్బాయితో నేను ఇంట్లో వచ్చి ఆడితోనే పడుకుంటుంది, ఇవన్నీ చేస్తుంది. వాళ్ళిద్దరికి వాళ్ళకు ఉందండి. అది ఆవిడని అడగండి, దయచేసి ఆవిడని అడగండి. బ్రేకప్ అదే అండి, వాళ్ళిద్దరు అదే ఇంట్లో ఉండదండి, అదే ఇంట్లో అంతా ఉండదు. నాకు ఎలా పరిచయం అయ్యారో నాకు తెలియదండి, ఎలా పరిచయం అయ్యారో నాకు తెలియదండి. ఎవరో ఫ్రెండ్స్ ఎవరో పరిచయం అయ్యారు, నేను ఇవ్వలేదండి, నాదండి అది. మీరు ఉండమని చెప్పిన ఫ్లాట్ లో నేను ఉండమని చెప్పలేదండి, నేను కూడా అందులోనే ఉండేవాడిని. ఈవిడ గోల్ తట్టుకోలేక మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇద్దాము లేదా వీడియో ముందుకు వద్దాము అంటే మీకు అంటారు కదా అద్దాల మేడలో వాళ్ళు రాళ్ళు ఇస్తే వాళ్ళ అద్దాలు పగులుతాయని చెప్పి, అందుకని చెప్పి ఆవిడని అనకుండా నేనే బయటకు వచ్చాను. లావణ్య మీరు కలిసి రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మస్తాన్ ఎలా వచ్చాడు మధ్యలోకి? మేము కలిసి రిలేషన్షిప్ లో ఉన్నది చెప్పాను కదండి, 2014 నుంచి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అండి, అంతే అండి. మస్తాన్ ఈ మధ్య వచ్చాడండి, 2 years బ్యాక్ ఇప్పుడు వచ్చాడు. రిలేషన్షిప్ లో లేవండి, అదే ఇంట్లో పడి ఉండేవాడిని. ఆ తర్వాత ఇంకా తట్టుకోలేక నేనే బయటికి వెళ్ళిపోయాను. ఆవిడ కూడా బయటకు పంపిస్తే మళ్ళీ రచ్చ అవుద్ది, అనవసరంగా రెప్యుటేషన్ పాడవద్దు అని చెప్పి. నాకు తెలియదండి, నేను విన్నానండి చేసేవాడు ఇది అంటే వాళ్ళిద్దరు, నేను చెప్తానండి. 17లో రిలేషన్షిప్ బ్రేక్ అయింది, కానీ ఇప్పుడు 7 years పాటు అంటే ఒక ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయిందా సార్? ఫ్రెండ్షిప్ ఏం కంటిన్యూ అవ్వాలంటే భరించానండి. తర్వాత ఇంకా భరించలేక అక్కడి నుంచి బయటకు వస్తానండి. అంటే ఇప్పుడు ఎంటైర్ ఎపిసోడ్ లో కేవలం లావణ్య ఒక్కతే ఉందా, వెనుకుండి ఎవరైనా నడిపిస్తున్నారని నాకు నిజంగా తెలియదు. అయితే లావణ్య ఒకటే ఆరోపిస్తుంది, ఆమె జైలు నుండి వచ్చేసరికి మీరు పారిపోయారు, తప్పించుకోపోయారు. వచ్చేసరికి ఏమండి ఏమండి నేను యాక్టర్ నండి, ఎక్కడికి పారిపోతానండి? నేను చెప్పలేదు, తను చెప్పలేదు, ఎక్కడ పారిపోతానండి? నేను వేరే తీసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోయాను అంతే తప్ప పారిపోవడం అంటే చాలా పెద్ద మాట అండి. అది యాక్టర్ ఎక్కడ పారిపోతాను? హెల్ప్ చేయలేదని ఏమైనా కోపం ఉంది? ఏం హెల్ప్ చేస్తామండి, డ్రగ్స్ కేసులు ఏం హెల్ప్ చేస్తామండి? అంటే ఇప్పుడు మీ ఫ్లాట్ లోకి ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకుని వచ్చి మీరు చూసింది? ఇంట్లో చాలా సార్లు అండి, మస్తాన్తో పాటు నేను ఎప్పుడు చూడలేదు, ఆమె తీసుకోవడం చాలా సార్లు. ఇప్పుడు ఏం చెప్తారు మీరు ఫైనల్ గా మీడియా? నేను ఒకటే చెప్తాను, కూడా చెప్పండి. అలాగే ఏం చెప్పాలి? ఆవిడతో నేను లీగల్ అడ్వైజర్ ఉన్నప్పుడు మాత్రమే ఆవిడతో మాట్లాడతాను, లీగల్ అడ్వైజర్ లేకుండా ఆవిడతో మాట్లాడను. నేను మీడియా కానీ మీ అందరికీ చెప్పేది ఏంటంటే ప్లీజ్ సపోర్ట్ మీ, కొంచెం ఫీల్ అయినంత
మీకు ఎంక్వైరీ చేస్తే మీకు నిజం చాలా ఈజీగా తెలిసిపోతుంది. కష్టం కాదు. రిలేషన్షిప్ ఉన్నప్పుడు వదిలేసినప్పుడు ఆమెకు ఒక సమాధానం చెప్పి వెళ్ళిపోవాలి కదా. ఏమండి ఆ తర్వాత సమాధానం చెప్పి వెళ్ళిపోవాలంటే అంటే తను వేరే రిలేషన్షిప్ మేనేజర్ లో మాట్లాడుతున్నారండి. తను ఆరోపిస్తుంది, కంప్లైంట్ కూడా చెప్పింది రాజ్ తరుణ్ ఇప్పుడు నాకు కావాలి అని అంటుంది. తర్వాత ఎప్పుడు మాట్లాడలేదు అనుకుంటున్నారా మీరు? ఓకే చెప్పండి, ఎప్పుడు మాట్లాడారు? తర్వాత ఎప్పుడు మాట్లాడలేదు అనుకుంటున్నారా? తర్వాత మాట్లాడాను. ఆవిడ నేను మొత్తం అన్ని కూడా నేను కేసు ఫైల్ చేసినప్పుడు, కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు మొత్తం అన్ని డీటెయిల్డ్ గా నేను పోలీసులకు ఇస్తా. ఇచ్చి నేను కంప్లైంట్ ఆవిడ ఏమన్నా చెప్తాను. ఏమన్నా రాజ్ తరుణ్ నాకు కావాలి అంటే మస్తాన్ సాయి అన్నవాడు నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి గుంటూరు వెళ్ళి ఫైల్ ఎందుకు ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేస్తాండి? ఇదిగోండి నా దగ్గర ఫిజికల్ కాపీ కూడా ఉంది, ఫోటో తీసుకొచ్చా. కంప్లైంట్ లోని వాడు నన్ను రేప్ చేశాడు, ఆడని ఇది చేశాడు, అది చేశాడు, మస్తాన్ సాయి అన్నాడు, ఆడని పెళ్లి చేసుకోవాలని గుంటూరు వెళ్ళి కేసు ఫైల్ చేసింది. మరి నేను కావాలి, నేను ప్రాణం అంటే ఆడి మీద ఎందుకు కేసు ఫైల్ చేస్తుంది? ఎఫ్ఐఆర్ కాపీ, నా దగ్గర ఫిజికల్ కాపీ కూడా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, నేను ఇంకేం మాట్లాడను. దయచేసి స్పెండ్ సో మచ్ టైమ్ హియర్, దయచేసి ప్లీజ్ రెస్పెక్ట్ మీ. నేనేం చెప్పనండి నేను కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీడియా నాకు తెలియదండి, నేనేం మాట్లాడాను, ఎంతసేపు మాట్లాడాను. ప్లీజ్ లావణ్య కంప్లైంట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు పోలీసులు ఎవరైనా మీకు కాల్ చేసి ఇట్లా కంప్లైంట్ వచ్చింది మీరు విచారణకు రావాలని ఏమని చెప్పారు? నాకు ఫస్ట్ మీడియా నుంచే ఫోన్లు వచ్చాయండి. మీడియా నుంచే ఫోన్లు వచ్చాయి. ఆల్రెడీ నార్సింగ్ సిఐ కూడా స్పందించారు, ఆమె కంప్లైంట్ తీసుకున్నాము. అవునండి, నేను కూడా కంప్లైంట్ ఫైల్ చేస్తాను. ఇప్పుడు నేను కూడా కంప్లైంట్ కలిసే ప్రయత్నం చేస్తున్నారా ఈ కేసుల పైన? ఏమంటే నేను చేసిన తర్వాత, నేను కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత మీడియా ముందుకు వచ్చి మళ్ళీ మాట్లాడతాను. ప్లీజ్ థ్యాంక్ యూ. ప్రస్తుతానికి రాజ్ తరుణ్ చెప్తున్నటువంటి మాట అయితే ఇది మనం చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగదు బాబాయ్ ప్లీజ్, ఇంతసేపు ఉన్నా కదా ప్లీజ్, ఎప్పుడు వెళ్ళే ఛాన్స్ ప్లీజ్ రెస్పెక్ట్. సో లావణ్య నన్ను వేధించింది, లావణ్యను నేను ఇంతకాలం భరించాను అని చెప్పి రాజ్ తరుణ్ చెప్తున్నటువంటి మాట. కానీ లావణ్య మాత్రం పూర్తిగా రాజ్ తరుణ్ చెప్తున్నటువంటి దానికి భిన్నంగా నార్సింగ్ పిఎస్ లో కంప్లైంట్ చేయడాన్ని మనం చూస్తున్నాం. దాదాపు 11 ఏళ్ల పాటు మేమిద్దరం రిలేషన్ లో ఉన్నాం. ఎప్పుడైతే రాజ్ తరుణ్ సినిమాల్లోకి రాకముందు నుంచి కూడా తనకు ఆర్థికంగా నేను ఎంతో సహాయపడ్డాను అని చెప్పి లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు రాజ్ తరుణ్ నన్ను శారీరకంగా కూడా వాడుకున్నాడు. ఎప్పుడైతే తను పెద్ద హీరోగా వస్తూ వచ్చాడో అప్పటి నుంచి నన్ను దూరం పెడుతూ వచ్చాడని చెప్తుంది. ఒక గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాడు రాజ్ తరుణ్ నన్ను అని చెప్పి కొన్ని ఫోటోలు కూడా మీడియాకి రిలీజ్ చేసింది. ఇద్దరు కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి ఫోటోలను కూడా లావణ్య బయట పెట్టడాన్ని మనం చూసాం. మరోవైపు రీసెంట్ గా రాజ్ తరుణ్ కొత్త సినిమా హీరోయిన్ ఎవరైతే ఉన్నారో తనతో పాటు మల్హోత్రాతో రిలేషన్షిప్ లో ఉన్నాడు. ఆ అమ్మాయి పరిచయం అయిన తర్వాత నుంచే నన్ను దూరం పెడుతూ వచ్చాడు. కాబట్టి ఆ అమ్మాయి వల్లే మేము విడిపోతున్నాం. మరోవైపు అమ్మాయితో పాటు అమ్మాయి సోదరుడు కూడా నాకు కాల్ చేసి బెదిరిస్తున్నారు, చంపేస్తాం మిమ్మల్ని, మీ శవం కూడా దొరకకుండా చేస్తామని చెప్పి అటు మల్హోత్రా అనే హీరోయిన్ తో పాటు తన సోదరుడు కూడా బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. కానీ రాజ్ తరుణ్ చెప్తున్నటువంటి ప్రకారం చూస్తే ఎవరో మస్తాన్ అనే కొత్త పేరును తెరపైకి తీసుకొని వచ్చాడు. మస్తాన్ అనే వ్యక్తితో లావణ్య రిలేషన్షిప్ లో ఉంది, గుంటూరులో కంప్లైంట్ కూడా చేసింది. మస్తాన్ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, తను నాపై అత్యాచార యత్నం కూడా చేశాడు అని చెప్పి గుంటూరులో ఫిర్యాదు చేసిందని చెప్తుంది. ఎప్పుడైతే మస్తాన్ విషయం తెలిసిందో రాజ్ తరుణ్కి అప్పటి నుంచే దూరంగా ఉంటూ వచ్చానని చెప్తున్నాడు. కానీ లావణ్యతో రిలేషన్షిప్ ఉన్న మాట వాస్తవమే, కానీ 7 ఏళ్ల క్రితమే నేను విడిపోయాను, కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే కంటిన్యూ అవుతున్నానని రాజ్ తరుణ్ చెప్తున్నాడు. కానీ ఓవరాల్ ఎపిసోడ్ లో మాత్రం స్టిల్ లావణ్య అదేవిధంగా మస్తాన్ ఇద్దరు ఉంటుంది కూడా కోకాపేటలో ఉన్నటువంటి రాజ్ తరుణ్ కు చెందినటువంటి విల్లాలోనే ఉంటున్నారు. ఆ విల్లా కూడా తనదే అని చెప్తున్నాడు. మరి తన విల్లాను 7 ఏళ్లుగా వాళ్ళు ఆక్రమించి అందులోనే ఉంటున్నా కూడా ఎందుకు అడగలేకపోయావు అని చెప్తే, నేను ఎక్కడ నన్ను ఇబ్బంది పెడతారో, ఇబ్బందులకు గురి చేస్తారో అని చెప్పి నేను ఆమెను భరించాను తప్ప ఇప్పటి వరకు క్వశ్చన్ చేయలేకపోయాను అని కూడా రాజ్ తరుణ్ చెప్తున్నటువంటి మాట. మరోవైపు లావణ్య ఎలాగైతే ఫిర్యాదు చేసిందో తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో నార్సింగ్ పోలీసులకు నేను కూడా కంప్లైంట్ చేస్తానని చెప్పి హీరో రాజ్ తరుణ్ చెప్తున్నాడు. రవి, ఇప్పుడు రాజ్ తరుణ్ పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నారా కంప్లైంట్ చేయడానికి? తను కొన్ని ఆధారాలను సేకరిస్తానని చెప్తున్నారు. మరోవైపు ఒక లీగల్ అడ్వైజర్ ను పెట్టుకునే వెళ్తానని చెప్తున్నాడు. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు లావణ్య నన్ను బెదిరింపులకు పాల్పడింది నా పైన, నేను తనతో వాదించలేను, నాకు లీగల్ అడ్వైజర్ ఉంటే తప్ప నేను తనతో మాట్లాడలేను, అంతగా నన్ను ఇబ్బందులకు గురి చేసింది, నేను ఆమెను 7 ఏళ్లుగా భరించాను అని రాజ్ తరుణ్ చెప్తున్నటువంటి మాట. అంటే తను ఈ రోజు లీగల్ ఒపీనియన్ తీసుకొని ఈ రోజు లావణ్య ఎలాంటి ఫిర్యాదు చేసింది నార్సింగ్ పిఎస్ లో ఆ కంప్లైంట్ కాపీని మొత్తంగా తీసుకొని ఈ రోజు రాజ్ తరుణ్ ఫర్దర్ గా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఈ రోజు అయితే వెళ్ళకపోవచ్చు. కానీ అటు నార్సింగ్ పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారం ఇప్పటికే రాజ్ తరుణ్ ని కూడా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే లావణ్య ఫిర్యాదును సేకరించాం, హీరో రాజ్ తరుణ్ ను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నామని కూడా నార్సింగ్ సిఐ మీడియాతో మాట్లాడారు. మరి ఈ రోజు నార్సింగ్ పోలీసులు ఒకవేళ రాజ్ తరుణ్ ను కాంటాక్ట్ అయితే తను రేపు వచ్చి కలుస్తాను అని చెప్పే అవకాశం ఉంది. రవి, నార్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్ ని కాంటాక్ట్ చేశారా, చేయలేదా, చేసినా అందుబాటులోకి రాలేదా, ఎగ్జాక్ట్ వర్షన్ ఏంటి?
తను ఎగ్జాక్ట్ రాజ్ తరుణ్ నెంబర్ మాత్రం వాళ్ళకు లభ్యం అవ్వలేదు నార్సింగ్ పోలీసులకు. లావణ్య ఇచ్చినటువంటి నెంబర్కు కాల్ చేస్తే ఎవరు ఆన్సర్ చేయలేదు అనేది నార్సింగ్ పోలీసులు చెప్తున్నటువంటి మాట. ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదు, కేవలం తన ఫిర్యాదును మాత్రం స్వీకరించి అందులో ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయనే ఆధారాలన్నింటినీ కూడా సేకరించాం. లావణ్య అసలు ఎలాంటి విషయాలు ప్రస్తావించింది ఫిర్యాదులో అనే విషయాలన్నింటినీ కూడా సేకరించామని చెప్తున్నారు. రాజ్ తరుణ్ను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నామని మాత్రమే చెప్పారు. కానీ కొద్దిసేపటి క్రితం రాజ్ తరుణ్ మాట్లాడుతూ చెప్పాడు, నన్ను ఎవరు పోలీసులు కూడా సంప్రదించలేదు, నాకు కాల్ చేయలేదు అని రాజ్ తరుణ్ చెప్తున్నటువంటి మాట. అంటే అటు లావణ్య ఎన్ని అయితే ఆధారాలు సమర్పించిందో వాటన్నిటిని కూడా రాజ్ తరుణ్ కూడా ఒప్పుకుంటున్నాడు. అటు లావణ్య చెప్తున్నటువంటి ప్రకారం నేను రాజ్ తరుణ్తో దిగినటువంటి ఫోటోలు, రాజ్ తరుణ్తో పాటు నేను పెళ్లి చేసుకున్న ఫోటోలు, మేమిద్దరం కలిసి పూజలో పాల్గొన్నామని చెప్తున్నటువంటి ఫొటోస్ కూడా అన్ని బయట పెట్టింది. ఆ ఫొటోస్ అన్ని కూడా నిజమే అని చెప్పి రాజ్ తరుణ్ కూడా ఒప్పుకుంటున్నాడు. ఇద్దరం కలిసి మేము ఫ్లాట్లో గణపతి పూజ కూడా నిర్వహించామని కూడా చెప్తున్నాడు. అంటే ఈ ఫోటోలకు బలం చేకూర్చే విధంగానే రాజ్ తరుణ్ కూడా మాట్లాడుతున్నప్పటికీ 7 ఏళ్ల క్రితం నేను లావణ్యతో రిలేషన్షిప్ వదులుకున్నానని చెప్తున్నాడు. తన ఇంట్లోనే లావణ్య డ్రగ్స్ సేవిస్తుండగా కూడా చాలాసార్లు చూశాను, హెచ్చరించాను, నువ్వు డ్రగ్స్ తీసుకోవద్దని కూడా చెప్పాను. ఎందుకంటే పెళ్లి చేసుకుందాం అనుకున్నటువంటి లావణ్య ఈరోజు డ్రగ్ కన్స్యూమర్గా మారుతుంది కాబట్టి ఎన్నోసార్లు వార్న్ చేసినా కూడా తన పద్ధతిలో మార్పు లేదు అని రాజ్ తరుణ్ చెప్తున్నాడు. మరి ఒక అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుంది కదా అని చెప్పి బాధ్యతాయుతంగా ఒక హీరో పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేయలేదు అంటే నన్ను ఏదైనా ఇబ్బందులకు గురి చేస్తుందేమో, ఇప్పుడిప్పుడే ఈ హీరోగా ఎదుగుతున్న తనపైన ఇంకేమైనా ఆరోపణలు వస్తాయేమో అనే ఉద్దేశంతో నేను పోలీసులను అప్రోచ్ అవ్వలేదని చెప్తున్నారు. ఎప్పుడైతే మస్తాన్ విషయం కూడా తెలిసిందో, ఒక అమ్మాయి నాతోనే కాకుండా మరొక మస్తాన్ అనే వ్యక్తితో కూడా రిలేషన్షిప్ లో ఉంది, తనను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, మస్తాన్ తనపై అత్యాచార యత్నానికి కూడా పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది అన్నప్పుడే తన మనసు విరిగిపోయింది. ఆ రోజే నేను లావణ్యను పూర్తిగా వదులుకున్నానని రాజ్ తరుణ్ చెప్తున్నాడు. స్టిల్ ఇప్పటికీ కూడా కోకాపేటలో ఉన్నటువంటి రాజ్ తరుణ్ ఫ్లాట్ లోనే మస్తాన్, లావణ్య ఇద్దరు కూడా ఉన్నట్లు రాజ్ తరుణ్ చెప్తున్నాడు. మరి వీరిద్దరి పైన లీగల్ గా ప్రొసీడ్ అవుతా, ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తా అనేది రాజ్ తరుణ్ వర్షన్. రవి, మాన్వి మల్హోత్రా విషయానికి సంబంధించి కూడా రాజ్ తరుణ్ స్పందించారా మీరు అడిగిన క్వశ్చన్ కి? రాజ్ తరుణ్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను ప్రతి సినిమాలో నటిస్తున్నప్పుడు హీరోయిన్ తో క్లోజ్ గా ఉంటాం కాబట్టి ఆ దృష్టితోనే లావణ్య చూసింది తప్ప అందులో వాస్తవం లేదు అని చెప్తున్నారు. కానీ ఈరోజు ఉదయం లావణ్య మాత్రం ఒక ఆడియో క్లిప్ ను మీడియాకు రిలీజ్ చేసింది. అందులో మల్హోత్రా అటు లావణ్యతో మాట్లాడుతున్నటువంటి ఒక ఆడియో క్లిప్ కూడా ఇప్పుడు వైరల్ గా మారుతోంది. అందులో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, నువ్వు డ్రగ్ పెడ్లర్వి అని చెప్పి, లేకపోతే రాజ్ తరుణ్ని ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నావు, రాజ్ తరుణ్ను వదిలే అని చెప్పి కూడా అటు మల్హోత్రా లావణ్యను చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఇదే విషయం పైన రాజ్ తరుణ్ కూడా స్పందించాడు. కేవలం మల్హోత్రాకు మాత్రమే కాదు, నా సినిమాకు ఉన్నటువంటి డైరెక్టర్కి కాల్ చేసింది, రాజ్ తరుణ్ సన్నిహితులకు కాల్ చేసింది, రాజ్ తరుణ్ మేనేజర్కి కూడా కాల్ చేసింది. అంటే ఎవరెవరైతే రాజ్ తరుణ్తో టచ్లో ఉంటారో ప్రతి ఒక్కరికి కాల్ చేసింది. కేవలం మల్హోత్రా ఆడియో క్లిప్ మాత్రమే వాంటెడ్లీ బయట పెట్టింది తప్ప తను ఎంతో మందికి కాల్ చేసి నన్ను క్యారెక్టర్ బ్యాడ్ చేయాలని చెప్పి ప్రయత్నించిందని చెప్తున్నారు. ఈ మరికొన్ని రోజుల్లో రాజ్ తరుణ్ కొత్త సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. అలాంటి టైంలోనే కావాలనే నన్ను బ్యాడ్ చేయాలి, ఇబ్బందులకు గురి చేయాలి, నా సినిమా విడుదలైనా కూడా అది ఆడకుండా ఉండాలి, లేకపోతే అసలు సినిమా విడుదల కాకుండా ఆగిపోయే విధంగా ప్రయత్నించాలనే ఒక దురుద్దేశంతోనే ఈరోజు లావణ్య ఇలాంటి పోలీస్ కంప్లైంట్ కానీ లేకపోతే ఇలాంటి ఆడియో క్లిప్లను బయటకు వదలడానికి ప్రయత్నిస్తుందని రాజ్ తరుణ్ చెప్తున్నటువంటి మాట. కానీ అటు మల్హోత్రా అదేవిధంగా లావణ్య చేసినటువంటి కన్వర్జేషన్లో మొత్తం చూస్తే నిజంగానే మల్హోత్రా అటు లావణ్యను రిక్వెస్ట్ చేయడాన్ని మనం చూస్తున్నాం. రాజ్ తరుణ్ను దయచేసి ఇబ్బందులకు గురి చేయొద్దు, రాజ్ తరుణ్ను వదిలే అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. కానీ ఇదే లావణ్య నార్సింగ్ పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో కూడా క్లియర్ గా పేర్కొంది, రాజ్ తరుణ్ను నువ్వు వదిలేయాలంటే ఎంత డబ్బు కావాలో చెప్పు, అంత డబ్బు నేను నీకు ఇస్తాను అని చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు మల్హోత్రా సోదరుడుకు లావణ్య నెంబర్ ఏ విధంగా వచ్చింది? ఒకవేళ సినిమాలో పనిచేసే హీరో లేకపోతే హీరోయిన్, మేనేజర్ లేకపోతే డైరెక్టర్ వీళ్ళు మాత్రమే కాల్ చేశారంటే ఓకే. మల్హోత్రా తమ్ముడికి ఎలాంటి సంబంధం లేని వ్యక్తి మల్హోత్రా తమ్ముడు కూడా ఎందుకు లావణ్యకు కాల్ చేశాడు, నిన్ను చంపేస్తాను అని ఎందుకు బెదిరించాడు, నీ శవం కూడా దొరకకుండా నేను మాయం చేస్తాను అని చెప్పి ఎందుకు బెదిరించాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇది పూర్తి విచారణలో తేలే అవకాశం ఉంది. ఎందుకంటే నిజంగానే మల్హోత్రా తమ్ముడు కూడా లావణ్యకు కాల్ చేశాడా లేదా అనేది పోలీసుల విచారణతో తేలే అవకాశం ఉంటుంది. కానీ రాజ్ తరుణ్ మాత్రం మల్హోత్రా తమ్ముడు ఎవరో నాకు తెలియదు అని చెప్తా ఉన్నాడు. కానీ అటు లావణ్యతో పాటు లావణ్య సోదరుడు కూడా చాలాసార్లు రాజ్ తరుణ్కు ఆర్థికంగా సహాయం చేశారు. సినిమా హీరోగా ఎదగకన్నా ముందు నుంచి కూడా వీళ్ళు ఆర్థికంగా ఎంతో రాజ్ తరుణ్కు హెల్ప్ చేశారు. ఈరోజు హీరోగా ఎదిగి కొద్దిగా డబ్బు సంపాదించడం కాబట్టే ఈరోజు మమ్మల్ని పక్కకు పెట్టాడు అనేది లావణ్య చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.